గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా పెద్ది. ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుంచి గ్లిమ్స్ వచ్చింది. ఒకే ఒక్క షాట్స్ తో సినిమాపై అంచనాలను ఆమాంతం పెంచేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పెద్ది. ఇక ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవి కుమార్తె బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుండగా మ్యూజిక్ మాయాజాలకారుడు ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ కు మంచి స్పందన లభించింది. మూవీపై హైప్ మరింత పెరిగింది. డీ గ్లామరస్ గా చరణ్ లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఒకే ఒక్క బాల్ షాట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేశాడు. ఇక తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ పై సంచలన సమాచారం బయటకు వచ్చింది. ఇక ఓవైపు తొలి సినిమాతోనే రికార్డులు క్రియేట్ చేసిన బుచ్చిబాబు తన తదుపరి సినిమా కోసం గ్లోబల్ స్టార్ ని పట్టేసుకున్నారు. ఆచార్య, గేమ్ చేంజర్ వంటి సినిమాల తర్వాత డీలా పడ్డ రామ్ చరణ్ పెద్ది సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రాబోతున్నారు. అందుకు ఆయన చేసిన నటనతోనే చెప్పొచ్చు. తాజాగా రామ్ చరణ్ సెంచరీ కొట్టాడు. ఏంటి అర్థం కాలేదా? అయితే చూద్దాం. పెద్ద సినిమాలో రామ్ చరణ్ చెప్పే డైలాగ్స్ కి థియేటర్ల గూస్ బంప్స్ రావడం ఖాయం. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పుడతామేంటి మళ్ళీ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్లకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఒక్క గ్లిమ్స్ తోనే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది ఈ చిత్రం. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఇచ్చేశాడట నిర్మాత వెంకట సతీష్. డిజిటల్ రైట్స్ కోసం 2 భారీ ఓటీటీ సంస్థలు పోటీ పడగా చివరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అయితే ఈ డీల్ లో కొన్ని కండిషన్స్ ఉన్నాయట. 105 కోట్లు తొలుత అందచేసి సినిమా రిజల్ట్ ని బట్టి మరింత పెంచేస్తామని నెట్ఫ్లిక్స్ కండిషన్ పెట్టిందట. తెలుగులో ఆడితే ఇంత, హిందీలో ఈ స్థాయి కలెక్షన్ సాధిస్తే మరింత అని ఒప్పందం కుదుర్చుకున్నారు. రిలీజ్ తర్వాత ఫలితాన్ని బట్టి 105 కోట్లతో పాటు మరింత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయిన చిత్రాలకి ఓటీటీ డీల్ కావట్లేదు. ప్రభాస్, రాజసాబ్, చిరంజీవి, విశ్వంభర లాంటి చిత్రాలకు కూడా ఇంకా ఓటీటీ బిజినెస్ కాలేదు. అలాంటిది దాదాపు 50% షూటింగ్ పెండింగ్ లో ఉన్న పెద్ద చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీ స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది.